నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. రాష్ట్రంలో సుపరిపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీని గంజాయాంధ్రగా మార్చింది. మండిపడ్డ పెమ్మసాని, కందుల దుర్గేష్. శాస్త్రీయ వ్యవసాయంతో రైతుల ఆదాయం పెంపే లక్ష్యం. వ్యవసాయ శాఖపై సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యంగా చర్యలు. ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక పెట్టుబడులు, పరిశ్రమలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దీని ద్వారా 29,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. గత వైసీపీ పాలనలో 12,000 ఎకరాల్లో గంజాయి పండించి రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపి 100 మందిపై పీడీ యాక్ట్ పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని చెప్పారు. గత పాలకులు విచిత్రమైన బ్రాండ్లు తెచ్చి కల్తీ మద్యం అమ్మి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకువెడుతుందన్నారు. భావితరాల భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెప్పారు. 2019కి ముందు ఈ రాష్ట్రంలో గంజాయి లేదు. 2014-19 మధ్య అద్భుతంగా జరిగింది. 19-24 మధ్య ఈ రాష్ట్రంలో 12,000 ఎకరాలలో గంజాయి సాగు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది. 12,000 ఎకరాలు, ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి పట్టణాన్ని గంజాయి వనంగా మార్చినటువంటి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు చెప్పాం, వచ్చిన సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని ఈ రాష్ట్రం నుంచి తీసివేస్తామని చెప్పాం. చెప్పిన విధంగానే అద్భుతంగా చేశాం. ఏ విధంగా చేశారు అంటే, మీరు ఈరోజు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ కేసులు పెట్టారు, ఈగిల్ టీమ్ అని పెట్టారు. ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి మనం ఒక లెటర్ పట్టుకెళ్ళి మాకు ఉద్యోగాలు కావాలని అడిగితే, అలాంటి మాట చెప్పాలని ముందుకు వెళితే హౌస్ అరెస్టులు చేసి ఇళ్లల్లో కూర్చోబెట్టినటువంటి రోజుల్ని చూసాం. పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద అరెస్టు చేయడానికి చేసిన ప్రయత్నాల్ని మనం చూసాం. అదేవిధంగా సాక్షాత్తు ఈ రాష్ట్రానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా తీసుకువెళ్ళి ఆయనకి సంబంధం లేని కేసులో 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ కూడా ఒక రాక్షసుని యొక్క వికృత క్రీడకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి అంశాలు. ఇవాళ చూడండి, ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి మన దగ్గర లేదు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లలా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. 2 ఏళ్ల కూటమి విజయోత్సవ సభను గుంటూరు జిల్లాలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్ల పాటు అరాచకం రాజ్యమేలిందన్నారు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గత పాలకులు 5 ఏళ్ల పాటు డీఎస్సీ ఇవ్వకుండా యువతను దారుణంగా మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి 15,400 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. అది ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి డీఎస్సీపై విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా డిఎస్సి ఎగ్జామ్ జరిగితే ఏ రకమైనటువంటి అక్రమాలు, ఏ రకంగా పక్షపాతంతో అవినీతిమయమైపోయి ఆ రోజున డిఎస్సి పరీక్ష జరిపారో ఇప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన. కానీ ఈ రోజున మెగా డిఎస్సి దాదాపు 16,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. పరీక్ష జరిపిన విధానం, అంతేకాకుండా ఎలాంటి కోర్టు అవరోధాలు కల్పించకుండా చూసుకుంటూ కేవలం 148 రోజుల్లోనే ఈరోజు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తే దానికి కూడా కోడిగుడ్డు మీద ఈకల బీకడానికి ప్రయత్నించే మీ విమర్శలు దేనికి పనికొస్తాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో అసెంబ్లీకి రావటం చేతగాక మీ యొక్క ఆలోచనల్ని మీరందరూ కూడా ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజలు ఏ విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందో మనందరికీ కూడా తెలుసు. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి దగ్గర నుండి ఈరోజు అభివృద్ధి పదంలో చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే కూడా గూగుల్ సైతం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు పుట్టినటువంటి బిడ్డ కూడా ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి చంద్రబాబు నాయుడు గారే లేకపోతే మళ్ళీ జగనే వచ్చినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళలేకపోయేవారు. దీన్ని ఎక్కడో అట్టడుగు రాష్ట్రంగా ముందుకు పడిపోయేది. మళ్ళీ ఆయన వస్తే నిజంగా ఇదే పరిణామం జరిగేది. ఈ సందర్భంగా నేను నిజంగా నిక్కచ్చిగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక అవివేక నాయకుని నెత్తిని మీద పాలు పోసాడు అని నేను చెప్పగలుగుతాను. ఈ సందర్భంగా ఆయన కనుక లేకపోతే మళ్ళీ జగన్కి ఈ రాష్ట్రాన్ని కనుక వదిలేస్తే మరి జనం చేతిలో నిజంగా చెప్పు దెబ్బలు తిని ఈ రాష్ట్రం నుంచి పలాయనం పొందే పరిస్థితి జగన్మోహన్కి వచ్చేది. దాదాపుగా ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోనే అంకెలతో సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకులకు ఇస్తున్నా. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ విషయాలు విజయాన్ని సూచిస్తాయా లేదా, ఇవి వెన్నుపోటును పొడుస్తాయా చెప్పాలి. దాదాపుగా 1468 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 1468 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లోనే పత్తిపాడు నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి పనులు చేస్తుందంటే అది వెన్నుపోటు అవుతుందా? వెన్నుపోటు నిర్వచనం ఏంటో ఎక్కడైనా తెలుగు మాస్టర్ని అడిగి కనుక్కోమని వైసీపీ నాయకులు చెప్తున్నా. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను మెగా పేటీఎం నాటికి పూర్తి స్థాయిలో పంపిణీ పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం నిధులు అందేలా పక్కా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. సేంద్రియ విధానంలో పంట సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే లాంగ్ ఫామ్ లో మెగా మెకనైజేషన్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. సుస్థిర వ్యవసాయ విధానం, వ్యవసాయ అనుబంధ విభాగాలపై కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు, లాంగ్ ఫామ్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు పెమ్మసాని వెల్లడించారు. అధిక మొత్తంలో పెస్టిసైడ్స్ వాడకుండా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒకరికి డ్రోన్ ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. తర్వాత సీడ్ గ్రీన్ మెన్యూర్ అవైలబిలిటీ తీసుకుంటే ఈ సంవత్సరం 60,000 ఎకరాలకి మనం గ్రీన్ మెన్యూర్ ఇవ్వగలిగాం. అయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక అంటే టోటల్ 1.6 lakh ఎకర్స్కి గ్రీన్ మెన్యూర్ అవసరం. అయితే అందరు రైతులు ఇది కోరుకోకపోవచ్చు, కానీ కనీసం 50% అంటే
80,000 ఎకరాలు. కాబట్టి ఇంకొక 20,000 ఎకరాలకి గ్రీన్ మెన్యూర్ వచ్చే విధంగా నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ పెట్టుకునే విధంగా ఒకటి ప్లాన్ చేసాం. డ్రోన్ పైలట్ ట్రైనింగ్, ప్రతి విలేజ్ నుంచి ఒక యూత్ని తీసుకొని డ్రోన్ ట్రైనింగ్ ఇస్తే ఆ ప్రాంతంలో డ్రోన్ యూటిలైజేషన్ ఉండే విధంగా, అంటే దాదాపు 230 విలేజెస్ ఉన్నాయి, 230 మందిని ఐడెంటిఫై చేసి డ్రోన్ డిస్పాచ్ ద్వారా ప్రతి గ్రామంలో డ్రోన్ అవైలబుల్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేయమన్నాం. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ని హెల్తీ వెల్తీ హ్యాపీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన భాష్యం రామకృష్ణను పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రామకృష్ణ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో వజ్జా రామకృష్ణ, లాల్ వజీర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ఇక్కడ వాకర్స్ అండ్ ప్లేయర్స్ ఉండటం జరుగుతూ ఉంది. ఈ ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి నా వంతు కర్తవ్యంగా మంచి కృషి చేస్తానని ఇక్కడ ఉన్న అందరూ మా ముఖ్యమంత్రి గారు చెప్పే క్యాప్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడంలో భాగంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం సభ్యులందరూ కూడా, సభ్యులు మరియు వాకర్స్ అందరూ కూడా ఈ క్యాప్షన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తారని కూడా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ని బలోపేతం చేసి పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గనుల శాఖలో సమగ్ర సంస్కరణలు తెచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థాగత అవినీతి, అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీ, కొందరి చేతుల్లో ఖనిజ సంపద కేంద్రీకృతం అయిందని విమర్శించారు. సహజ వనరులను స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజలకు ఉపయోగపడాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. 19-24 మధ్యలో దగ్గర 19,137 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి ఆ రోజున ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశాం. ప్రధానంగా ఎందుకంటే 2014-19లో వృద్ధి రేటు 24% ఉంటే 2019-24లో 7% ఆ వృద్ధి రేటు పడిపోయింది. దానివల్ల దగ్గర 2,463 కోట్లు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆ ఆదాయంలో ఒక సంవత్సరంలోనే 18-19లోనే ఇలా చూసుకున్నట్టయితే మొత్తం 5 సంవత్సరాల్లో 19,137 కోట్లు మనకి రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ఏటుకూరు రోడ్లోని సత్యసాయి నగర్ గ్రౌండ్స్ లో జరిగిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యసాయి నగర్లో ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభను మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్, ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, గళా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి పార్టీ శ్రేణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, గుంటూరు నగర మాజీ మేయర్ రవీంద్ర పాల్గొన్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్ కి ఇప్పటికి మీరు తీసుకుంటే అనేక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% మనం యాడ్ చేసుకోవాలి. ఆ 40% లాస్ట్ టైం యాడ్ చేసుకోలేక అనేక పథకాలు, రోడ్లు, ఇళ్ళు, తాగే నీళ్లు, జలజీవన్ మిషన్ ఇవన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ 12,000 కోట్ల రూపాయలు ఆయన కట్టకుండా ఆపిన డబ్బు మళ్ళీ ఆ పథకాలకు కట్టి మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా ఈ రోజు మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అనేక పథకాలు కంప్లీట్ చేసేయారని చెప్పి దొంగ సర్టిఫికెట్లు పెట్టి సెంట్రల్కి ఇచ్చారు వాళ్ళు. అలాంటి మంచి నరేంద్ర మోదీ గారు ఆలోచించి తీసుకొచ్చినటువంటి అనేక రకాల మంచి స్కీములు అన్నిటినీ కూడా స్కామ్ మైన్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. సొంత పార్టీ కార్యకర్త కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడం దురదృష్టకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదని, పోలీసులే అతన్ని చంపి కాల్చి బూడిద చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మనుషులను చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. కేవలం నాగరాజు సిఐ పాత్ర మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మంది పాత్ర ఉంది. ఇవాళ నాగరాజును బలి చేయాలని చూస్తున్నారు. ఒక నాగరాజును తోసేసి మిగతా అంతా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు. రాజశేఖర్ బాబుకు తెలియదు. ఇది కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనర్లో జరగలేదా? రాజశేఖర్ బాబుకు తెలియకుండా జరుగుతున్నా? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలియదా ఏం జరిగిద్దో? పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారికి తెలియకుండా ఏది జరగదు. సిఐ, డిఎస్పి, ఎస్పీ, డీజీపీ, ఐజీ వీళ్ళందరికీ తెలిసే జరిగింది. ఏ జరిగినా కూడా ఒక నేరం జరిగితే ఎప్పుడు చర్చించుకుంటారు హాట్ లైన్లో. కేవలం నాగరాజు అనేటువంటి సిఐని మాత్రమే బలి చేసి ఇంత పెద్ద కేసులో తూతూ మంత్రం చేయాలనేటువంటి ప్రయత్నమే హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా రాజశేఖర్ బాబు చేస్తున్నారు. గుంటూరు కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో యూనియన్ నగర అధ్యక్షులు కోటి వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 7వ తారీఖున సెలవు విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా నిర్ణయించడం జరిగింది. ఏదైతే డిమాండ్ సంబంధించి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కొన్ని మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఏదైతే గతంలో ఆఫ్కాస్ వర్కర్లకు సంబంధించి 62 సంవత్సరాలుగా రిటైర్మెంట్ ఉంది, దాన్ని 60 సంవత్సరాలుగా కుదియడం జరిగింది. వారు వెంటనే 62 సంవత్సరాలుగా కొనసాగించాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే చనిపోయిన వారి స్థానంలో వాళ్ళ పిల్లలకు అవకాశం కల్పించాలని, అట్లాగే మరి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరణను బట్టి కార్మికుల సంఖ్యను పెంచి పరిపాలనని తగ్గించాలని, అట్లాగే పీఆర్సీని మరి 30%. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంచెమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. బ్రాడీపేట పిఎల్ రావు భవన్లో మహాసభల పోస్టర్ను సంఘ నాయకులు ఆవిష్కరించారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి సభ ప్రారంభమవుతుందని తెలిపారు. సభలో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆచరణ సాధ్యం కానీ అన్ని కూడా ఇవాళ వ్యవసాయ రంగం మీద దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. దీని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీనికి తల వంచి వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే ప్రమాదం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాల మీద ఇక్కడ జరగబోయే దానికి భవిష్యత్తు కార్యాచరణ గుంటూరు రాష్ట్ర కేంద్ర సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి జయపురం చేస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీబీజీ రామ్జీ చట్టంలో అనేకమైన దుర్మార్గమైన నిబంధనలు ఉన్నాయి. రాబోయే కాలంలో పేదలకి పన్నులు లేకుండా చేసేదానికోసం ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. అందుకని ఈ చట్టం సంబంధించినటువంటి నిబంధనలు పేద రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా నష్టం జరుగుతుందో దానికి సంబంధించి పోరాటాలు కూడా ఈ మహాసభల్లో రూపొందిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. 2 ఏళ్ల గృహ నిర్మాణ శాఖ ప్రగతిపై వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖను నిర్లక్ష్యం చేయడం వల్లే పేదలకు ఇళ్లు లేకుండా పోయాయని విమర్శించారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ఒక కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, ఒకవేళ ఆ ప్రభుత్వ పదవీకాలం పూర్తి అయ్యేటప్పటికీ అది పూర్తి కాకపోయినట్లయితే దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తదుపరి వచ్చే ప్రభుత్వానిది అనేది ప్రజాస్వామ్య సూత్రం, గవర్నెన్స్ యొక్క సూత్రం. కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 4,00,000-4.5 లక్షల ఇళ్ళు సగంలో ఉన్న వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని పూర్తిగా క్యాన్సిల్ చేసేసింది. అదేవిధంగా 2,73,000 పూర్తి చేసుకున్న ఇళ్ళకి సర్ ప్రక్రియ విషయంలో ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. సర్ ప్రక్రియ విషయంలో కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారని,
నూరి ఫాతిమా చెప్పారు. ప్రధానంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో పోస్టర్లు ముద్రించి క్యూఆర్ కోడ్తో అరాకొరా డేటాను పెట్టి గందరగోళానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. నాది వచ్చేసేసి మీరు అనుకుంటే ఉమ్మడి మన రాష్ట్రం, నాది ఎక్కడో ఖమ్మంలోనో లేకపోతే వేరే చోటు ఉంది. దాంట్లో ఆప్షన్ లేదే చూసుకోవడానికి. లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏవేవి ఉన్నాయో 33 నియోజకవర్గాలు మాత్రమే లేవు కదా, మిగతా నియోజకవర్గాలు ఏవైనా. దాని వల్ల ఏమవుద్దంటే మనిషి ఏమనుకుంటాడంటే నాది లేదు, మరి ఏంటి నా పరిస్థితి ఏంటి, నా ఎన్యూమరేషన్ ఫామ్ నా దగ్గర ఉంది, నేనేం చేయాలి అని చెప్పి తను ఏంటంటే పానిక్ అవుతాడు. దీనివల్ల ఈయన ఇచ్చిన వల్ల పానిక్ అవుతుంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు డిస్టర్బెన్స్ నా ఓటు పోయిద్దేమో అని చెప్పి వాళ్ళు భయపడతారు. సో ఇలాంటివి నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టకూడదు. ఒక బాధ్యత అయిన ఎమ్మెల్యే ఇలాంటి తీసుకొని రాకూడదు. ఏమైనా ఉంటే అవగాహన పెట్టండి, మంచిది. ఇలాంటి క్యూఆర్ కోడ్లు పెట్టి మీరేమో అరాకొరా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా తెలుస్తుంది? జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ యోగా నిపుణులతో కలిసి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ యోగా ఏర్పాట్లను పరిశీలించారు. ఉండవల్లి గుహల వద్ద ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి జ్యోతి బసు, డిఆర్టీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శంకర్, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా తదితరులు పాల్గొన్నారు. యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా చోడవరంలోని ఆర్వీఆర్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. యోగాను మన పూర్వీకులు అందించిన సాంస్కృతిక వారసత్వంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలన్నారు. ప్రపంచ దేశాల ప్రజలు యోగాను ఆచరిస్తున్న క్రమంలో ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. జీఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ప్రతిపాదనపై మరియు సర్పై నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కమిషనర్ అశోక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులు సర్ ప్రక్రియపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. రాష్ట్రంలో సుపరిపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీని గంజాయాంధ్రగా మార్చింది. మండిపడ్డ పెమ్మసాని, కందుల దుర్గేష్. శాస్త్రీయ వ్యవసాయంతో రైతుల ఆదాయం పెంపే లక్ష్యం. వ్యవసాయ శాఖపై సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యంగా చర్యలు. ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.